నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో కిడ్నీ జబ్బుల్ని ఎలా అనుమానించాలి, క్యాన్సర్ నిర్ధారణలో కృత్రిమ మీద, వృద్ధాప్య ఛాయల్ని నివారించండి ఇలా, యోగాతో స్లీప్ యాప్నియా అదుపు, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు మొత్తంగా ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్లుండి ఏమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీ జబ్బు తాలూకు సంకేతాల్ని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను మనం సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కిడ్నీ జబ్బుల హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడటానికి చిక్కుడు గింజల ఆకారంలో రెండు చిన్న చిన్న రబ్బరు తిత్తుల్లాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అనే వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తూ ఉంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హైబీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్ళు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీల్లో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిలబడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కిడ్నీ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. దానికి కారణం షుగరు వ్యాధి ఎక్కువ అవడం, బీపీ కంట్రోల్గా లేకపోవడం, ఈ మధ్యన ఎక్కువ మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఇవి కూడా చూస్తున్నాం. ఈ జ్వరాల వల్ల కూడా కిడ్నీ జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శాశ్వతంగా ఉండిపోయే కిడ్నీ జబ్బు కారణాలు షుగర్ వ్యాధి కానీ, బీపీ వ్యాధి కానీ, జెనెటిక్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉంటాయండి. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే సడన్గా వచ్చి కిడ్నీ జబ్బు కారణాలు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయితే కానీ, మలేరియా, డెంగ్యూ జ్వరాలు లాంటివి కానీ ఇటువంటి కారణాలు ఉంటాయి. చాలామందికి డౌట్ ఉంటుందండి, అసలు ఈ కిడ్నీ జబ్బు అసలు ఎలా కనిపెట్టచ్చు ఏంటి అన్నది. ఫస్ట్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే జ్వరం, యూరిన్లో మంట, కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ పడొచ్చండి. ఇవేమీ కాకపోతే కొన్నిసార్లు కాళ్ళు వాపులు, ఆయాసం రావటం, బ్లడ్ తగ్గిపోవడం, ఒంట్లో తలనొప్పి ఇలాంటివి కూడా రావచ్చండి. ఆకలి తగ్గిపోవడం, వాంతులు అవ్వడం ఇవి కూడా కిడ్నీ జబ్బు లక్షణాలండి. హైబీపీ, షుగర్ జబ్బు కిడ్నీలు దెబ్బతినిపోవటానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఇవి రెండే. హైబీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీల్లోకి వెళ్లటంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహుల్లో గ్లూకోజు శాతం ఎక్కువగా ఉండే వడపోత కోసం గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. హైబీపీ, షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవటం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటి తిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడటం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండటం వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. టెస్టుల ద్వారా, స్కానింగ్ ద్వారా, రక్త పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవి 4 రకాలండి. ఒకటి, బాగా వాపు ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకి వాటర్ తీసుకునేది తగ్గించాలి మోతాదు. లీటర్న్నర కంటే ఎక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్, ఉప్పు బాగా తగ్గించాలండి వంటల్లో. రోజు తీసుకునే డైట్లో బాగా ఉప్పు తగ్గించాలి. 3 గ్రాములు 2 గ్రాములు ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదండి, వాపులు తగ్గడానికి, బీపీ కంట్రోల్లో మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్, ఫ్రూట్స్ తగ్గించాలండి. ఈ ఫ్రూట్స్లో ఎక్కువ పొటాషియం అనేది ఉంటుందండి. ఈ కిడ్నీ జబ్బుల్లో అది మన కిడ్నీల ద్వారా ఫిల్టర్ అవ్వదండి. ఫ్రూట్స్ ఎక్కువ జాంకాయ, బొబ్బాస్కాయ తప్ప
వేరే ఫ్రూట్స్ అన్నీ నిషేధించాలని చెప్తామండి. నెక్స్ట్ మాంసం, నాన్ వెజిటేరియన్, దీనికి తగ్గించడానికి కారణం ఫాస్ఫరస్ అనేది కిడ్నీ జబ్బు వల్ల పెరుగుతుందండి. మాంసం కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తామండి, లేదా నెలకు ఒకసారి అంత తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ జబ్బు మొదలయ్యాక కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. కిడ్నీల పనితీరు తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్ర విసర్జనలో తేడాలు, మూత్రం రంగులో మార్పులు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినిపోవటం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవటం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినటం మొదలైతే మాత్రం జబ్బును పూర్తిగా నయం చేయటం కష్టమే గాని అది ఇంకా ముదరకుండా కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు జీవనశైలి, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీ జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. అయితే కిడ్నీ జబ్బు ముదిరిపోయాక తరచూ డయాలసిస్ చేయించుకోవటం లేదంటే కిడ్నీ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక ఎటువంటి టెస్టులు చేసుకోవాలంటే అండి, 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ కంటిన్యూస్గా డాక్టర్ గారు చూపించుకుంటాము, టెస్టులు చేయించుకుంటాం జరగాలి. ఇందులో ఏం టెస్టులు అంటే సిబిపి టెస్ట్, అంటే మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్, రక్తం ఎంత శాతం ఉన్నది బ్లడ్లో. నెక్స్ట్ క్రియాటిన్ టెస్ట్ అనేది కిడ్నీకి ఇండైరెక్ట్గా లింక్ అన్నమాట. సో అది ఎంత ఉన్నదని మనం 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక దాని తీవ్రత బట్టి మనము నెఫ్రాలజీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ రక్తం బాగా తక్కువ ఉన్నదంటే రక్తం పెరగడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, నెక్స్ట్ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ చేయటం జరుగుతుంది. తీవ్రత బాగా ఎక్కువగా ఉంటే డయాలసిస్ చేస్తామండి. కొంతమందికి జ్వరాల వల్ల వాటి వల్ల వచ్చిన కిడ్నీ జబ్బు అయితే రికవరీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. టెంపరీ డయాలసిస్ అని చెప్తాం. అదే షుగర్ వల్ల, బీపీ వల్ల వచ్చిన కిడ్నీ జబ్బు బాగా ఎక్కువగా ఉన్నట్టయితే డయాలసిస్, లైఫ్ లాంగ్ డయాలసిస్ కూడా జరుగుతుందండి. మెయిన్ షుగర్ కంట్రోల్, షుగర్ స్వీట్లు తినడం తగ్గించి కరెక్ట్గా షుగర్ మెడిసిన్స్ వాడి, బీపీకి సంబంధించి ఉప్పు తగ్గించి, ఫ్రూట్స్ కొంచెం తగ్గించి జాగ్రత్తలు పాటిస్తే కొంచెం కిడ్నీ జబ్బులు తగ్గే అవకాశాలు ఉంటాయండి. కిడ్నీ జబ్బులు చాలాసార్లు చాప కింద నీరులా వస్తుంటాయి. పరీక్షలు చేయించుకునేదాకా ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. మధుమేహం, హై బీపీ లాంటి సమస్యలుంటే నియంత్రణలో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. కిడ్నీల ఆరోగ్యం విషయంలో మనం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుకోవాలి. తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో అల్బుమిన్, రక్తంలో సీరం క్రియాటినిన్, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తెలిపే HbA1c వంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణితుల నిర్ధారణలో కృత్రిమ మేధ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణ కణాలకు, క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని స్పెయిన్కు చెందిన పరిశోధకులు ఇటీవల అభివృద్ధి చేశారు. అలాగే కణాల్లో తలెత్తిన వైరల్ ఇన్ఫెక్షన్లను చాలా ఆరంభ స్థాయిలోనే ఇది పసిగట్టగలదని వారు చెబుతున్నారు. నూతన వ్యాధి నిర్ధారణ విధానాలకు, రుగ్మతలను పర్యవేక్షించే కొత్త వ్యూహాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ సాధనం పేరు ఏఐ ఆఫ్ ది న్యూక్లియస్. వాడుకలో AINUగా పిలుస్తారు. స్మార్ట్ అనే ప్రత్యేక మైక్రోస్కోపీ విధానంతో సేకరించిన హై రిజల్యూషన్ చిత్రాలను ఇందులో ఉపయోగించారు. తాజా AI సాధనం స్మార్ట్ చిత్రాలను స్కాన్ చేస్తుంది. కణాల్లో 20 నానోమీటర్ల స్థాయిలో జరిగిన మార్పులను సైతం
ఇది పసిగట్టగలదు. ఇంత చిన్న వాటిలో జరిగే వైరుధ్యాలను సంప్రదాయ విధానాల సాయంతో మానవ పరిశీలకులు గుర్తించలేరు. తాజా AI సాధనం కణాల్లోని DNA అమరికలో వచ్చే తేడాలను సైతం పసిగట్టగలదు. అందువల్ల భవిష్యత్తులో వ్యాధులను పర్యవేక్షించడానికి, ఆయా వ్యక్తులకు అనుగుణమైన ప్రత్యేక చికిత్సలను రూపొందించడానికి ఈ తరహా సమాచారం వైద్యులకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్ఫెక్షన్ మొదలైన వెంటనే దాన్ని గుర్తించగలిగేలా ఇది సహాయపడగలదు. సాధారణంగా వీటిని నిర్ధారించడానికి వైద్యులకు కొంత సమయం పడుతుంది. మానవ శరీరంలోకి ప్రవేశించిన మరుక్షణం ఈ వైరస్లు కణాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది నిశితంగా పరిశీలించడానికి ఈ సాంకేతికత బాగా ఉపయోగపడుతుంది. తద్వారా మెరుగైన చికిత్సలు, టీకాల్ని రూపొందించడానికి వీలవుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల వారిలా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ మనం ఎంత వద్దనుకుంటున్నా మనలో వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోతూ ఉంటుంది. ముఖంపై ముడతలు మొదలైపోతూ ఉంటాయి. జుట్టు ముగ్గుబుట్టలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ముందు నుంచి జీవనశైలి, ఆహార విహారాలు, అలవాట్ల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య ఛాయల్ని కొంతకాలం పాటైనా వాయిదా వేసుకోవచ్చని చెబుతారు నిపుణులు. వృద్ధాప్య ఛాయల్ని నిరోధించే ఆహార విహారాలు, అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. చర్మం సాగిపోతుంటుంది. ముఖం నిండా ముడతలు వచ్చేస్తుంటాయి. జుట్టు కూడా ముగ్గుబుట్టలా తెల్లగా మెరిసిపోతుంటుంది. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా ఉండేందుకు జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పొగ, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. 10 మందితో కలివిడిగా ఉండడం, నవ్విస్తూ ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా యవ్వన శోభ మరింత కాలం కొనసాగేలా చూసుకోవచ్చు. శరీరం వ్యాధిగ్రస్తం కావడానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవడానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలను, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చు. విటమిన్ E, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్గా చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుంది. సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది. యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగడానికి ఆహారంలో ఈ పదార్థాలను ఒక భాగంగా చేసుకోవాలి. క్యాబేజీ, వెల్లుల్లి, కాలీఫ్లవర్, అల్లం, సోయా వంటి పదార్థాలకు వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే రోజు మొత్తంలో నీటిని బాగా ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పళ్లను తరచూ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మాన్ని నిత్య నూతనంగా, యవ్వనంగా ఉంచుతాయి. నిద్ర మన శరీరానికి అత్యవసరం. నిద్రలోని శరీరం తనని తాను మరమ్మత్తు చేసుకుంటుంది, కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఇంతటి కీలకమైన నిద్రకు ఇవాళ గురక రూపంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనేది ఒక పెద్ద శాపంగా పరిణమిస్తుంది. తాత్కాలికంగా ఊపిరిని ఆపుతూ శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ స్లీప్ ఆప్నియా అనేది లోపల తీవ్ర అనర్థాలకు బీజం వేస్తుంది. నిద్ర తీరుతెన్నుల్ని దెబ్బతీస్తూ శ్వాసకు అవరోధాల్ని కలిగించే స్లీప్ ఆప్నియా సమస్యకు అదుపులో ఉంచుకునేందుకు యోగాసనాలు చక్కగా ఉపయోగపడతాయని చెబుతారు డాక్టర్లు. ఇక స్లీప్ ఆప్నియాను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యోగా ద్వారా స్లీప్ ఆప్నియా సమస్యకి ఏ విధమైనటువంటి యోగాసనాలు చేయాలి అన్నదాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలామంది వయసు పైబడినటువంటి వాళ్ళలో, ఎక్కువ మంది పురుషుల్లో ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. ఈ స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలా నిద్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది నిద్రకు సంబంధించినటువంటి ఒక రుగ్మత. పడుకునేటప్పుడు వాళ్ళకి శ్వాస సరిగా అందకపోవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, శ్వాసల సంఖ్యలు తగ్గిపోవడం, మధ్య మధ్యలో కొన్ని క్షణాల నుంచి కొద్దిగా సమయం అంతా కూడా స్లీపు ఆగిపోవడం ద్వారా వీరు చాలా డిప్రెషన్తో, చాలా అలసటతో,
దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక వృత్తిపైన కానీ ఏ ఒక్క చిన్న పని చేసినా అలసిపోవడం, ఇకపోతే మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఇంకా డ్రైవింగ్ కానీ ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువ పగల నిద్రపోవడం, ఇలాంటి సమస్యలు వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం భుజంగాసనం, మార్జాలాసనం మరియు నాడీ శుద్ధి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. స్లీప్ ఆప్నియాకు సంబంధించి భుజంగాసనం చేస్తాం. ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకు వచ్చి బోర్లా పడుకోవాలి. బోర్లా తిరిగి పడుకోండి. రెండు చేతులు భుజాల కింద, అరిచేతులు బోర్లించి ఉంచాలి నేలపైన. పాదాలు రెండు, కాళ్ళు రెండు జతలో ఉంటాయి. గడ్డం నేల మీద తాకుతున్న విధంగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ని రేజ్ చేయాలి. రేజ్ యువర్ హెడ్ స్లోలీ, లుక్ అప్, రేజ్ యువర్ హెడ్, రేజ్ యువర్ నెక్, రేజ్ యువర్ షోల్డర్స్. పైకి చూస్తూ ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly come back. మరొకసారి చేద్దాం. భుజంగాసనం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని రైజ్ చేయండి. హెడ్, నెక్, షోల్డర్స్ని ఎంత వీలైతే అంత పూర్తిగా అప్ చేయండి. పైకి చూడండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్ చేయండి. యథాస్థానానికి రావాలి. ఇప్పుడు క్యాట్ పొజిషన్కి రండి. రెండు మోకాళ్ళ మీద, రెండు చేతుల మీద ఉండండి. మార్జాలాసనం చేస్తాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని రేజ్ చేయండి. వెన్నెముకను డౌన్ చేయండి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేయండి. వెన్నెముకను రేజ్ చేయండి. పైకి తీసుకొని వెళ్ళండి. బ్రీత్ ఇన్ స్లోలీ, రేజ్ యువర్ హెడ్, స్పైన్ డౌన్. Breathe out, head down, spine up. Breathe in, head raise చేయండి, spine down చేయండి. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. నార్మల్ స్థితికి రండి. సిట్ ఇన్ వజ్రాసన. లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్గా ఉంచుకోండి. నాడీ శుద్ధి చేస్తాం. ఫోల్డ్ యువర్ ఇండెక్స్ ఫింగర్, ఫోల్డ్ యువర్ మిడిల్ ఫింగర్. Okay, close your right nostril with your right hand thumb finger. Close your eyes. Inhale slowly left nostril. Exhale slowly right nostril. Inhale right nostril. Exhale left nostril. Exhale right nostril. Inhale right nostril. Exhale left nostril. మీరు ఎడం పక్క శ్వాస తీసుకున్న దాన్ని కుడివైపు నుంచి విడిచిపెట్టండి. కుడివైపు నుంచి తీసుకున్న శ్వాసని ఎడమ వైపు నుంచి విడిచిపెట్టాలి. మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ పైన ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చూసారు కదండి,
ఈ భుజంగాసనాన్ని ప్రొద్దున్న ఒక 5 సార్లు, ఒక 10 to 20 కౌంటింగ్తో, అదేవిధంగా మార్జాలాసనాన్ని ఒక 5 టైమ్స్, అదేవిధంగా వీలుంటే సాయంత్రం కూడా వీటిని చేస్తూ, వీటితో పాటుగా ఇంకొన్ని సూర్య నమస్కారాలు, ఇంకా కొన్ని త్రికోణ ఆసనం, ఇంకా కొన్ని ప్రాణాయామాలు కనుక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఈ రకమైన సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. నిద్ర తీరుతెన్నుల్ని దెబ్బతీస్తూ శ్వాసకు అవరోధాల్ని కలిగించే స్లీప్ యాప్నియా సమస్యను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి పలుకుల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. గుమ్మడి పలుకులు శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. గుమ్మడి పలుకుల్లోని రసాయనాలు హై బీపీని, కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుతాయి.